రైతులకి సంక్రాంతికి అన్నదాత సుఖీభవ అమౌంట్ వస్తుందనైతే అంటున్నారు. ఇదైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదండి. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం పీఎం కిసాన్ ఎప్పుడేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా వేస్తామనైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదండీ. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే గనక పీఎం కిసాన్ 21 విడత నవంబర్ 19 వేశారు కదా! సో 4 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అమౌంట్‌ని 6,000 రూపాయలని 3 విడతల్లో అయితే ఇస్తుంది సంవత్సరానికి. 4 నెలలకి 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో అయితే ఇస్తుందండి. సో ఈ రైతులకి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 2,000 రూపాయలు 4 నెలలకు ఒకసారి చొప్పున చూసుకుంటే నవంబర్ 19 వేశారు కాబట్టి మళ్ళీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఎండింగ్‌లో వేయొచ్చు. అంటే ఫిబ్రవరి నెల వచ్చేసరికి ఫిబ్రవరి 19 వచ్చేసరికి 4 నెలలు అవుతుంది కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్‌లో వేయాలి. కానీ ఈసారి వచ్చే సమాచారం ఏంటంటే ఫిబ్రవరిలో మొదటి వారంలోనే పీఎం కిసాన్ అమౌంట్ వేస్తారు. అప్పుడే అన్నదాత సుఖీభవ కూడా అందుతుంది అనేసి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఇది. సో ఇంకా చెప్పలేమండి. అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుగా ఇవ్వబోతుందేమో ఒకవేళ ఈసారి. సో ఇస్తే ఇవ్వచ్చు ముందుగా. కానీ 4 నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి 4 నెలలు నవంబర్న వేశారు కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చిలో కానీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందుగా వేస్తే కనుక ఫిబ్రవరి మొదటి వారంలో వేయాలి, లేదా ఫిబ్రవరి ఎండింగ్లో వేయాలి ఇంకా ముందుగా వేస్తే. అంతేగాని జనవరిలో అయితే అందవండి. ఇది నా ఉద్దేశం. జనవరిలో అయితే అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ అమౌంట్ కానీ అందవనేసి నేను అనుకుంటున్నాను. అంటే పీఎం కిసాన్ అమౌంట్ వేసినప్పుడే అన్నదాత సుఖీభవ వేస్తామని చెప్పారు కాబట్టి. అలాగే మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లో ఇలా చూసుకుంటే కనుక మీకు డిస్ప్లేలో చూస్తున్నారు వీడియోలో పాత డేటే చూపిస్తుంది. అంటే పీఎం కిసాన్ అమౌంట్ వేసే 2,000 రూపాయలు వేసే 3 రోజుల ముందుగా ఇందులో ఈ డేట్ పాత డేట్ పోయి కొత్త డేట్ అయితే వస్తుంది. అంటే ఆ డేట్ ప్రకారం మీరు ఆ డేట్ చేంజ్ అవ్వగానే మారగానే ఇక్కడ మీరు వెంటనే మీకు వీడియో చేస్తాను. ఎందుకంటే ఒక 4 రోజుల ముందుగానే మాత్రమే ఆ డేట్ కొత్త డేట్ చూపిస్తుంది. అంటే ఏ డేట్ని వేస్తారు అనేది. ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతి పథకానికి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. కానీ సంక్రాంతికి అయితే అందుతాయని నేను అనుకోవట్లేదండి. ఈ రైతులకి 6,000 రూపాయలు పెట్టుబడి సాయం అయితే సంక్రాంతికి కాదు, కరెక్ట్గా 4 నెలలకు ఒకసారి కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్లో అందొచ్చని నేను అనుకుంటున్నాను.